డిసెంబర్ చలి అన్నట్టు మామూలుగా చలి పెడతలేదు. సాయంకాలం డ్యూటీ అయిపోగానే దబదబా అయినన్ని వేడి నీళ్ళతోటి స్నానం చేసిన ఆ వేడి నీళ్ళని పోసుకున్నంతసేపు ఎచ్చగున్నది. ఇక తుడుచుకొని బట్టలు వేసుకున్న తర్వాత చలి మాత్రం కడుపులో వచ్చినట్టు అయిపోయి ఒకటే బాడీ మొత్తం షేక్ అయిపోయింది. ఒక గజగజ వణుకుడు. అయ్యి బాబోయ్, ఇదేంద్ర నాయన, ఈ వణుకుడు తట్టుకోలేనని చెప్పి చక్కగా వచ్చి ఇగో మంట పెట్టుకొని మంట కాగుతున్నా. కానీ ఈ సంవత్సరం చలి ఎంతైనా బాగున్నట్టు అనిపిస్తుంది. మరి మీకు ఎట్లున్నదో నాకైతే తెలియదు, కానీ మా దగ్గర హైదరాబాద్లో మాత్రం అది బొడుప్పల్ల విపరీతమైన చలి. చల్లగా ఈదురుగాలిపి వచ్చినట్టు వస్తుంది. వచ్చి మనసులను వణికిచ్చేస్తుంది. అదే కాకుండా ఇంట్లో కిటికీలు, తలుపులు, వెంటిలేటర్లు అన్నీ ప్యాక్ చేసి పడుకున్నా కూడా ఇంకా ఏదో ఒక మూల నుంచి చల్లగాలి వచ్చి తాకినట్టుగా అనిపిస్తుంది, చలి పెడుతుంది. ఇక బిర్రగా చెద్దరు కప్పుకొని ముడుచుకొని అంటే బాడీ మొత్తం ఎక్కడికక్కడికి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. మరి ఏమో తెల్లారంగా లేచేసరికి బాడీ మొత్తం నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఓ దిక్కు కడుపులా అంత పట్టేసినట్టు అవుడు, బాడీ మొత్తం ఒక రకమైన నొప్పులు. ఇక మళ్ళీ పొద్దుగా లేచి దబదబా అయినాన్ని సన్నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి మళ్ళా డ్యూటీకి బయలుదేరంగానే ఇక నొప్పులన్నీ ఎక్కువ పోతాయి. ఇక దబదబ ఇంటికి వచ్చి డ్యూటీ అయిపోయినాక ఇంటికి వచ్చి ఇంతంత తిని ఇక ఇంట్లో కాసేపు ఒరుగుదామని అంటే ఇంట్లో చలి, బయటకు వస్తే ఎండ, ఇంట్లోకి పోతే చలి. ఇక ఇదే కామనం. ఈ డిసెంబర్ కాలంలో మాత్రం మా దగ్గర చలి ఇట్లున్నది. మరి రాష్ట్రం అంతటా కూడా ఇట్లనే ఉన్నదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అది వాస్తవమే. ఇక ఇప్పుడు చూడొచ్చు, చలికి ఆగుతూ ఉన్నా.